గుంటూరు ఇష్యూ గురించి మాట్లాడమన్నారు కదా, మాట్లాడమేందుకు, చూడండి రియాక్షన్ ఎలా ఉందో. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ పట్టులిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడున్నా ఎవరైనా ఒకటి. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదిరం మగాడి మాట. అది తప్పు చేసింది ఎవడైనా సరే, సొంత కార్యకర్త అయినా సరే వదిలేదేలే. ఎవడైనా సరే పనిష్మెంట్ అనుభవించి తీరాల్సిందే. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి మాట చెప్పనండ్రా. దమ్ముంటే ఉందా? అది మగాడి మాట. పొజిషన్ లో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా వెనకడికి వేసేదేలే సిబిఐ. 23 సీట్లు వచ్చినా సరే దమ్ముగా ధైర్యంగా వెళ్లారు అసెంబ్లీకి. 151 మందికి సింగిల్ గా నిలబడి సమాధానం చెప్పి